హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టీఎస్ టెట్ 2023కి సంబంధించి ప్రిలిమినరీకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క టీఎస్ టెట్ 2023 అనేది పేపర్ 1, పేపర్ 2 మనకు 15th సెప్టెంబర్ 2023 అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు కండక్ట్ చేయబడిన పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఈ రోజు అయితే మనకు టీఎస్ టెట్ బోర్డ్ అథారిటీస్ అయితే మనకు ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం ప్రిలిమినరీ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ సేమ్ టైం మీకు టీఎస్ టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా ఒకవేళ టీఎస్ టెట్ అథారిటీస్ రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్లో కానీ ఆన్సర్ కీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ సర్వీస్ కాలంలో వచ్చేసి ఆబ్జెక్షన్ సర్వీసెస్ అంటూ అండ్ అదేవిధంగా టీఎస్ టెట్ ఇనిషియల్ కీ అంటూ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క టీఎస్ టెట్ యొక్క కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ టీఎస్ టెట్ 2023కి సంబంధించి ఇనిషియల్ కీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన కీకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో టీఎస్ టెట్ 2023 ఇనిషియల్ కీ మీడియం వైజ్ అని అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 అనేది అందరికీ కామన్ కాబట్టి మీరు పేపర్ 1 అనేది ఏ మీడియంతో అయితే చూస్ చేసుకోవడం జరిగిందో ఆ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా తెలుగు విత్ ఇంగ్లీష్ కానీ, ఉర్దూ విత్ ఇంగ్లీష్ కానీ, హిందీ విత్ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇన్ కేసు మీరు తెలుగు విత్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ తెలుగు సంబంధించి టైటిల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పేపర్ 1 తెలుగు పైన క్లిక్ చేయగానే పేపర్ 1కి సంబంధించిన కీ అయితే మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాంట్లో మీకు పేపర్ కోడ్ని బట్టి ఏ ఉంటే ఏ, బి ఉంటే బి, సి ఉంటే సి, డి ఉంటే డి అనే దాంట్లో మీరు కీస్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పేపర్ 2 వచ్చేసి ఎవరైతే మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించి పేపర్ 2 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు జస్ట్ మీ యొక్క రిలవెంట్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకొని మీ యొక్క కీ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైతే సోషల్ స్టడీస్కి పేపర్ 2 రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ యొక్క లాంగ్వేజెస్ అనేది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1కి సంబంధించిన కీకి నేను తెలుగు ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన కీ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి పేపర్ 1కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ యొక్క కీ ఇది. సో దీంట్లో మనకు పేపర్ 1కి సంబంధించి మీడియం తెలుగు అని ఉంటుంది. టోటల్గా మనకు 150 క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి థర్డ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి సెకండ్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్, ఫోర్త్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్, ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు. అండ్ దీన్ని మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ మీరు బబ్లింగ్ చేసిన క్వశ్చన్స్కి టిక్ చేసుకున్నట్లయితే, అంటే మీరు అక్కడ ఏం బబ్లింగ్ చేశారు అనే క్వశ్చన్ని టిక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని అండ్ ఈ యొక్క కీని మీ యొక్క క్వశ్చన్ పేపర్ తోటి కంపేర్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే కోడ్ ఏకి సంబంధించి, అంటే మీకు బుక్లెట్ అనేది ఏ ఇచ్చినట్లయితే ఏకి సంబంధించిన వారు ఫస్ట్ కీ అనేది చూసుకోవాలి. ఇన్ కేసు మీరు బీకి సంబంధించిన వాళ్ళైనట్టయితే మీ దగ్గర ఉన్న బుక్లెట్ కోడ్ బి అయినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ కీలో బి అనేది చూసుకోవాలి. అండ్ బీలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం 2 క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ స్కోర్ అయితే యాడ్ అవుతుంది. రిమైనింగ్ వాటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఈ కీ పైన మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది పేపర్ 1 సికి సంబంధించి అండ్ లాస్ట్ వన్ పేపర్ 1 సికి డీకి సంబంధించి టోటల్గా మనకు ఏబిసిడి అని 4 కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం. మీకు ఏ కోడ్ అయితే రావడం జరిగిందో ఆ కోడ్ యొక్క కీని మీ యొక్క క్వశ్చన్ పేపర్ తోటి కంపేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు అక్కడ ఆప్షన్స్ కనుక టిక్ చేసి ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి పేపర్ 2కి సంబంధించి ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మెథడ్స్ చూస్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించిన కీ ఇది. అండ్ దీంట్లో మనకు టోటల్గా దీంట్లో కూడా 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 150 క్వశ్చన్కి సంబంధించి దీంట్లో ఎటువంటి యాడ్ స్కోర్ అయితే లేదు. వీళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్, థర్డ్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్. ఈ విధంగా మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న పేపర్ 2 క్వశ్చన్ పేపర్ తోటి అయితే ఇన్ కేసు మీరు అక్కడ టిక్ చేసుకున్నట్టయితే మీకు మార్క్స్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు బుక్లెట్ ఏ అని, బుక్లెట్ బి అని, బుక్లెట్ సి అని, బుక్లెట్ డి అని ఇలా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ ఆప్షన్ మీకు ఏ బుక్లెట్ అయితే ఇవ్వడం జరిగిందో దానికి ఒక కీతో కంపేర్ చేసుకోండి. ఇన్ కేసు ఈ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నైతే మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టెట్ కీకి సంబంధించి పేపర్, అంటే మనకు ఎవరైతే సోషల్ స్టడీస్ కావచ్చు అండ్ అదేవిధంగా అదర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వీరు పేపర్ 2 అనేది సోషల్ స్టడీస్ రాస్తారు. దీంట్లో కూడా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. బుక్లెట్ ఏ కావచ్చు, బుక్లెట్ బి కావచ్చు, బుక్లెట్ డి కావచ్చు. దీంట్లో మనకు టోటల్ 150 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే రాంగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి యాడ్ స్కోర్ అనేది అందరికీ స్కోర్ యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు టోటల్గా మీకు ఏ కీ అయితే కావాలనుకుంటారో ఆ కీ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ ఇన్ కేసు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో ఏదైనా టిక్ చేసుకున్నట్లయితే దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఈ యొక్క కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మెయిన్ ట్యాబ్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్షన్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఆబ్జెక్షన్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ జస్ట్ ఇక్కడ మనం పేపర్ 1కి ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నామా, పేపర్ 2కి ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నామా, పేపర్ 2లో మీ యొక్క మెథడ్ ఏంటి అనేది అయితే డీటెయిల్గా సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే ముందుగా మన యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీరు టెట్ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క టెట్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకున్నట్టు దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెట్ హాల్ టికెట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అప్పుడు మీరు పేపర్ 1కి ఆబ్జెక్షన్ చెప్పాలా, పేపర్ 2కి ఆబ్జెక్షన్ చెప్పాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. అంటే ప్రజెంట్ సో మన యొక్క టెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్ 1లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం పేపర్ 1కి ఆబ్జెక్షన్ చెప్తాం, పేపర్ 2లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే పేపర్ 2కి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే పేపర్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అతర్వాత మనం సెలెక్ట్ పేపర్ కోడ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ పేపర్ కోడ్ అనేది మీరు తెలుగు మీడియం విత్ ఇంగ్లీష్ పేపరా, లేకపోతే ఉర్దూ విత్ ఇంగ్లీషా, హిందీ విత్ ఇంగ్లీషా, కన్నడ విత్ ఇంగ్లీషా అనేది ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా నాది వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ తర్వాత ఇక్కడ బుక్లెట్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బుక్లెట్ కోడ్ మనకు టోటల్గా 4 కోడ్స్ ఇవ్వడం జరిగింది, ABCD అని. సో మీకు ఏ కోడ్ అయితే ఇవ్వడం జరిగిందో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఏదైతే క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పాలనుకున్నామో ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క పేపర్ కోడ్ కావచ్చు, అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి ఏ క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలనుకున్నామో ఆ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మన క్వశ్చన్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. జస్ట్ సెలెక్ట్ క్వశ్చన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని టోటల్ 150 క్వశ్చన్స్ అయితే దీంట్లో డిస్ప్లే అవుతాయి. మీకు యాజ్ పర్ కీ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఏ క్వశ్చన్ అయితే తప్పు ఇవ్వడం జరిగింది అనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 128 క్వశ్చన్ అనేది రాంగ్ ఇచ్చారనుకున్నట్లయితే సో ఈ విధంగా మనం 128 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది 128కి. సో మనం ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యువర్ ఆన్సర్ అనేది సెలెక్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారా, లేదా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారా అనేది చూస్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్, వాళ్ళు కీ ప్రకారం 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అని ఇచ్చారు. బట్ మన ప్రకారం ఏంటంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయినట్టయితే మనం థర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు థర్డ్ కరెక్ట్ అంటున్నారు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేయాలి. అండ్ మీరు ఏ రిఫరెన్స్ బుక్ ఆధారంగా థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారు అనేది డీటెయిల్గా అయితే ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను S&S పబ్లికేషన్ వాడుతున్నాను అనుకోండి. సో దానికి సంబంధించి యూజ్ చేయొచ్చు. లేదా మీకు వచ్చేసి ఏంటంటే అకాడమీ బుక్లో పేజీ నెంబర్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అది రాంగ్ అనుకున్నట్లయితే సో మీరు ఇక్కడ కీ ప్రకారం ఏంటంటే 4th ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అది వచ్చేసి మనకి మాక్సిమం 1000 క్యారెక్టర్స్ మించి ఉండకూడదు. అండ్ ఆ తర్వాత టైప్ చేసిన తర్వాత సబ్మిట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన ఆబ్జెక్షన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఫైనల్ కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఫైనల్ కీలో ఆప్షన్ 4 ఇచ్చారా లేకపోతే 3 ఇచ్చారా అనేది మీరు కంపేర్ చేసుకొని సో మీ యొక్క ఆబ్జెక్షన్ అనేది కన్వీనర్ సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఈ విధంగా సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ టైప్ చేసి అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఆబ్జెక్షన్ అని జస్ట్ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు ఆబ్జెక్షన్ చెప్పకూడదు అనుకున్నట్టయితే క్యాన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. బట్ నేను మీకు ప్రివ్యూ చూపించడం కోసం జస్ట్ ఒక వీడియో చేయడం కోసం అయితే ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దట్ ఈస్ మీకు D అయితే D, A అయితే A, B అయితే B అనేది కోడ్ ప్రకారం డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంపేర్ చేయండి. ఇన్ కేసు ఈ యొక్క TS టెట్ క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉన్నా అండ్ సేమ్ టైం ఆన్సర్ కీలో మిస్టేక్స్ ఉన్నా ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మనం ఆబ్జెక్షన్స్ అయితే యాజ్ పాసిబుల్ అయితే చెప్పుకుందాం. ఆబ్జెక్షన్ చెప్పడానికి లాస్ట్ డేట్ అయితే మనకు 23rd సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంది కాబట్టి సో మీ యొక్క టార్గెట్ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయడం అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటివి అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది, వాటిపైన ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది నేను కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇచ్చేస్తాను. దానిపైన మీరు డిస్కషన్ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి TS స్టేట్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.